లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి 5 నెలల పాటు జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగస్టులో జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చాక కొన్ని నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఒకవైపు కాంగ్రెస్తో అన్న కేటీఆర్, బావ హరీష్ రావు పోరాడుతున్నా కవిత మాత్రం ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. అయితే తాజాగా ఆమె మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లో రంగప్రవేశం చేశారు. ప్రజల్లోకి రావటం మొదలుపెట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను శనివారం కవిత పరామర్శించారు. శైలజ కుటుంబ సభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు. అయితే ఇక్కడ ఆమె ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. కానీ త్వరలోనే కవిత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రభుత్వ తీరును ఎండగడతారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో కవిత క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారట. చాలా బాధాకరమైనటువంటి సన్నివేశము. ఈరోజు వాంకిడి ఆశ్రమ పాఠశాలలో మరి విషతుల్యమైనటువంటి ఆహారం తినడం వల్ల ఒకేసారి ఆహారం తిన్నటువంటి 30 మంది బిడ్డలు కూడా మరి సిక్ అయినటువంటి సందర్భంలో వారిని మంచిర్యాల నుండి నిమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు 15-17 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న పేపర్లో చూసాం, నారాయణపేటలో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ ప్రాధాన్యతను గుర్తించండి. బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సర్వేపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణ జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కులగణనను పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అన్నారు. బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లాల వారీగా పూర్తి వివరాలతో, బీసీల లెక్కలతో తెలంగాణ జాగృతి సమగ్ర నివేదికను రూపొందించిందని కవిత చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్కు ఆ నివేదికను అందిస్తామన్నారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇదే తరహాలో తెలంగాణ జాగృతి తరపున నివేదిక సమర్పించిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. సమాజంలో అంతరాలను రూపుమాపటానికి, బలహీన వర్గాలను అన్ని రంగాల్లో మరింత పైకి తీసుకురావటానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. అప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించాలని కవిత నిర్ణయించుకున్నారని, అందుకోసం క్షేత్రస్థాయిలో కేడర్తో సమావేశాలు నిర్వహించేందుకు ఆమె సిద్ధమైనట్లు చెబుతున్నారు.